మొట్టమొదటగా అనంతగిరిపల్లి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్లకి, గ్రామస్తులకి, ఇక్కడ ఉన్నటువంటి జనుల ప్రతినిధులైనటువంటి దైవజనులకి, మరి షాలం గ్లోబల్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారైనటువంటి సుజాతమ్మ గారికి, కన్వీనర్ గారికి, మంచి సంగీతాన్ని అందించినటువంటి తమ్ముడికి, పాటలు పాడినటువంటి సోదరిమణులకి, సోదరులకి, స్థానిక సంఘ పెద్దలకి, ముఖ్యంగా సాయి గారికి, సాయి గారి తల్లిదండ్రులకి, వారి వదిన గారికి, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు అతడు ఒక శక్తిమంతుడు. దేవునికి జననము లేదు, మరణము లేదు. ఆది అంతములు లేనటువంటి వాడు. కులాలకు అతీతుడు, మతాలకు అతీతుడు, ప్రాంతాలకి అతీతుడు. ఆయన లోకం పుట్టక మునుపు ఉన్నాడు, ఈ లోకం పుట్టిన తర్వాత కూడా ఉంటున్నాడు, రేపొద్దున ఈ లోకము నశించిపోయిన తర్వాత కూడా ఉంటాడు. అలాంటి వాడే దేవుడు. ఆ దేవునికి అనాది కాలములో ఒక ప్రియమైనటువంటి కుమారుడు జన్మించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. జన్మించినటువంటి యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి తగిన శక్తిని పొందుకొని, తగిన జ్ఞానాన్ని పొందుకొని, తగిన ఉద్దేశాలను పొందుకొని, దేవుని సంకల్పం చొప్పున ఈ సమస్త ప్రకృతిని కలగజేసినటువంటి గొప్ప శిల్పకారుడు యేసుక్రీస్తుల వారు. అందుకే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈ నేలను కలగజేసిన వాడు ఆయన, ఈ నింగిని కలగజేసినటువంటి వాడు ఆయన, ఆకాశం అందున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులని కలగజేసినటువంటి వాడు ఆయన, గాలినేంటి, నీరునేంటి, రకరకాలైనటువంటి ఈ వృక్షములను, అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతిని కలగజేసినటువంటి వాడు ఆయన, ఈ జీవరాశులను కలగజేసినటువంటి వాడు ఆయన. ఆయనే కలగచేశాడు, ఆయనే నడిపిస్తున్నాడు. చివరికి రాజ్యములను ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయన, రాజ్యాధికారములను ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయన. ప్రధానులైనను, సింహాసనులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను అన్నింటినీ ఏర్పాటు చేసి నడిపించేటువంటి వాడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు ఒకనాడు టర్కీ దేశము కావచ్చు, మరొక నాడు ఇజ్రాయేలు దేశం కావచ్చు, ఆ పిమ్మట ఐగుప్తు దేశము కావచ్చు, ఆ పిమ్మట పుట్టుకు వచ్చినటువంటి రకరకాల దేశాలతో పాటు భారతదేశం కూడా ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యములైనను, రాజ్యాధినేతలైనను, ప్రధానులైనను, సింహాసనములైనను, ఈరోజు నడిపించబడుచున్నటువంటి ప్రభుత్వములన్నీ కూడా క్రీస్తు యేసుల వారి ఆధీనములో ఉన్నవి. ఇక్కడికి మేఘము వస్తున్నదన్నా, గాలి వస్తున్నది అనన్నా, వర్షము కురుస్తున్నది అనన్నా, నేల నుండి మొక్క మొలుస్తున్నది అనన్నా, అది పూస్తున్నది, కాస్తూ ఉన్నది, పంట పండుచూ ఉన్నది, పండిన పంట మన కడుపులోనికి వస్తూ ఉన్నది, మన హృదయము ఉల్లాసభరితముగా ఉంటున్నది అనంటే అది యేసుక్రీస్తు మూలముగా. అలాంటి యేసుక్రీస్తుకి స్వదేశము, విదేశము అనేటువంటిది ఉండదు. ఆయన అందరివాడు, అందరికీ కావలసినటువంటి వాడు. ఆయన లోకనాథుడు, లోక రక్షకుడు. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు మొక్కు. అలాంటి యేసుక్రీస్తుల వారి విషయంలో మనము రాజకీయము చేయవలసినటువంటి అవసరత
లేదు, రాద్ధాంతము చేయవలసినటువంటి అవసరత లేదు. ఆయన మనందరికీ కావలసినటువంటి వాడు, మనందరికీ కావలసినటువంటి వాడు. అలాంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము తెలుసుకోవాలి. ఈ శబ్దము ద్వారా దయచేసి శబ్ద కాలుష్యమని భావించకండి ప్రియతమ సోదర సోదరిమణులారా, గ్రామవాసులారా. సవినయముగా మీకు విన్నపం చేసుకుంటున్నాను. ఒక సత్యమును, ఒక జ్ఞానమును, నిజమై ఉన్నటువంటి దానిని మీ దృష్టికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి పక్కన మాట్లాడకూడదండి. ఇక్కడ ఎవరున్నారు సహోదరులు? టెంట్ పక్కన, మన ఈ సైడ్ వాల్ పక్కన అన్నయ్యలు, మీరెవరు మాట్లాడకూడదండి. దయచేసి ఎవరైనా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అలాంటి శకపురుషుడు, యుగ పురుషుడైనటువంటి, చరిత్రగాంచి ప్రపంచంలో ప్రభంజనము సృష్టించినటువంటి క్రీస్తు యేసుల వారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు? దీని పూర్వపరాలు మనకు తెలియాలి అనంటే, ఈరోజు క్రైస్తవులకి మూల పురుషుడిగా ఎంచబడుచున్నటువంటి వాడు, ఇస్లాము సోదరామణులకి సోదరులకి కూడా మూల పురుషుడిగా ఎంచబడినటువంటి వాడు, ఇజ్రాయేలు దేశములో ఉన్నటువంటి యూదులైనటువంటి వారికి కూడా మూల పురుషుడిగా ఎంచబడినటువంటి వాడు. ఆయన పేరు అబ్రహాము. అవునా? అబ్రహామును దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదములో భాగంగా అప్పుడు ఆయన కూడా ఊహించనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు సంబంధమైనటువంటి సంగతిని తెలియచేసి ఉంటున్నాడు. ఏమిటది అని మనం చూసినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి అందరూ తెరిచి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం ఏమంటున్నాడు అక్కడ? అబ్రహాము, నేను పిలవగానే నీ వచ్చినందున, నన్ను నమ్మినందున, నా మీద ఆనుకున్నందున, నా పట్ల భరోసా కలిగి ఉన్నందున, నేను చెప్పినట్లుగా నువ్వు వినినందున, భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. రాసి పెట్టుకో. ఆయన చెప్పాడు తన కుమారుడైన ఇస్సాకుకి, ఆ ఇస్సాకు చెప్పాడు యాకోబుకి, యాకోబు చెప్పాడు తన కుమారుడైన యూదాకి, యూదా చెప్పాడు దావీదు అనేటువంటి ఒకనాడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తికి, ఆ దావీదు చెప్పాడు తన రాజ్య ప్రజలందరికీ. ఏమని చెప్పాడు? నీవు నా మాట వినినందున భూలోకములోని రాజ్యములన్నీయు, భూలోకములోని ప్రజలందరూ, భాషతో నిమిత్తము లేకుండా, జాతితో నిమిత్తము లేకుండా, ప్రాంతముతో నిమిత్తము లేకుండా, అతడు ఇశ్రాయేలీయుడా అన్యుడా అనేటువంటి తారతమ్య భేదము లేకుండా అందరూ ఆశీర్వదించబడతారు. ఎవరి ద్వారా? నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతారు అని అన్నాడు.
అబ్రహాము సంతానము ద్వారా లోకజనులందరూ ఆశీర్వదించబడటం అనేటువంటిది ఈ గొప్ప ప్రక్రియ ఎలా జరిగింది అంటే, ఆయన సంతానము అన్నప్పుడు ఈ 12 గోత్రాల వారు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవునికి ఎవరు కనిపిస్తున్నారంటే, దావీదు వారసుడిగా కన్యమేరి గర్భము గుండా ఈ లోకములోనికి రాబోవుచున్నటువంటి యేసుక్రీస్తుల వారు కనిపిస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ద్వారా లోకజనులందరూ ఆశీర్వదించబడతారు అని అన్నాడు. అలాంటి ఆశీర్వాదము యొక్క భాగ్యం ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ దక్కుచున్నది. ఈ గ్రామస్తులకు కూడా మంచి అవకాశం ఇస్తూ ఈ రకంగా ఈ రూపంలో ప్రకటన చేస్తున్నాడు. సకల జనులారా నా యొద్దకు రండి, మిమ్మల్ని ఆశీర్వదించెదను, మిమ్మల్ని బలపరిచెదను, ప్రోత్సహించెదను, నడిపించెదను, మంచి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సమాధానపూర్వకమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి భవిష్యత్తును మీకు ఇస్తాను. ఈ లోక జనులలో ఎవరు ఇయ్యలేనటువంటిది, ఎవరి నుండి కానటువంటిది నేను ఇస్తాను అని చెప్పగలిగేటువంటి వ్యక్తి ఈ లోకములోనికి వస్తాడు అని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు సత్యవంతుడు, మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఆయన మాట ఒకసారి సెలవయ్యిందంటే అది నెరవేర్చబడాలి తప్ప, 600 అది ఆగకుండా జరగాలి తప్ప అది వ్యర్థంగా వెనకకి రాదు. ఆ వాగ్దానం మేరకి 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు దేశంలో పుట్టినటువంటి ఒక కన్యక అయినటువంటి మరియ, పవిత్ర బిడ్డ, ఆ మరియ గర్భములో శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి ప్రవేశించినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆ సంతానము యేసుక్రీస్తు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉన్నది. క్రైస్తవులైనటువంటి వారు మీరు గమనించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు చదువుకోవటానికి రెఫరెన్స్ ఇస్తున్నాను, ఇక్కడ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, లోక జనులందరూ ఈ సంతానము ద్వారా ఆశీర్వదించబడతారు అన్నప్పుడు దేవుని దృష్టిలో ఎవరున్నారు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నాడు అనేటువంటి విషయం అక్కడ వ్రాయబడి ఉంటుంది. రైట్. ఇక ఆయన వచ్చి ఈ లోక జనులందరినీ ఎలా ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, జన్మించడం అందరం జన్మిస్తున్నాం, అన్యులైనా క్రైస్తవులైనా. పెరగటం అందరం పెరుగుచున్నాం. చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, సంతానము, గృహాలు, వాహనాలు, వీటన్నిటి విషయంలో, చివరికి జననము, మరణము, వీటన్నిటి విషయంలో అందరికీ సమానంగానే జరుగుతుంది. అది దేవుడు లోకమును కలుగచేసినప్పుడే, మొదటి మానవుడైనటువంటి ఆదాముకు జన్మనిచ్చినప్పుడే ఏర్పాటు చేసినటువంటి ఓ చక్కని ఏర్పాటు. ఆ ఏర్పాటులో భాగంగా అన్ని సవ్యంగా జరుగుచూ పోవుచున్నవి. ఇందులో తారతమ్యాలు ఏమీ ఉండవు, భేదములు ఏమీ ఉండవు. అయితే ఒక విషయం ఏంటి అనంటే, నమ్ముకున్నందుకి, యేసయ్యని నమ్ముకున్నందుకి మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నమ్ముకోనటువంటి వారు కోల్పోవచ్చున్నటువంటి భవిష్యత్ ఏమిటి? ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. పరిశుద్ధుడిగా ఈ లోకములోనికి ప్రవేశించినటువంటి క్రీస్తు యేసుల వారు చేస్తున్నటువంటి ఒక గొప్ప, లేదా చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అనంటే, అపోస్తలుల కార్యములు అందరూ తీయండి, 3వ అధ్యాయము 25-26 వచనాలు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు. ఏం చెప్తున్నాడు?
ఆ ప్రవక్తలకును, అంటే అబ్రహాము మొదలుకొని, మోషే మొదలుకొని, సమూయేలు మొదలుకొని, యెషయా, దావీదు, ఇర్మియా, హోషియా, జకర్యా, ఇలాంటి ప్రవక్తలు ఎంతమందైనా ఆ ప్రవక్తలు మొదలుకొని దేవుడు అబ్రహాముతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీయు, అయ్యలారా మీ వంశములేంటి, మీ గోత్రములేంటి, మీ పితరులు ఎవరు, ఎక్కడ పుట్టిన వారు, ఎక్కడ పెరిగినటువంటి వారు, ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు, వాళ్ళెవరైనా సరే భూలోకములోని సకల వంశములన్నీయు ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసినటువంటి నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? పితరులకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానమునకు మనం ఏమై ఉన్నామట? వారసులమై ఉన్నాం. అంత గొప్ప వారసత్వపు హక్కు అనంతగిరి పల్లి ప్రజలకు కూడా వచ్చింది. మీరు పుచ్చుకుంటారా లేదా తిరస్కరించుకుంటారా? ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆ తీర్మానం, ఆ నిర్ణయం మీకు ఉంది, ఆ హక్కు మీకు ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో అది మీ ఇష్టం. వాగ్దానములకు వారసులుగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు దానికి వారసులము అవ్వాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది? కోరుకుంటున్నటువంటి వారు మీరు కుడి హస్తమును లేపి ఆమెనండి. ఒక అమ్మ మంచిగా నిద్రపోతుంది. నువ్వే అమ్మ జోలపాట పాడినట్టుకుందా? మరి కొంతమంది ఇట్లే లేపిళ్ళు. నాకు కావాలని బలమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి వారు ఉత్సాహంతో ఉంటారు, ఉజ్జీవంతో ఉంటారు. వారు వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం చాలా బలంగా, గట్టిగా చెబుతారు. అవునా? అవును. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానానికి మేము సహితం వారసులం అవ్వాలి అని అనుకుంటున్నామన్న వారు ఆమేన్. అమ్మా ఆమేన్ అన్నారు. వెరీ గుడ్. ఆమేన్ అన్నటువంటి వారికి అవునుగాక. రైట్. మరి ఇప్పుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు? ఏమని ఆశీర్వదిస్తున్నాడు? డబ్బుల ముచ్చట్లు చెప్పకండి. ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల గురించి, ఐశ్వర్యముల గురించి, అధికారముల గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి ఆయన చెప్పటము లేదు. అది ఒకనాటి ముచ్చట, అబ్రహాము కాలము నాటి ముచ్చట. యేసు క్రీస్తుల వారు ఈ లోకములోనికి వచ్చే నాటి వరకు ఉన్న ముచ్చట. మరి తర్వాత ఈరోజు మనం దున్నుకుంటలేమా? పంటలు పండించుకుంటలేమా? ఏమండి? తొలకరి వర్షాన్ని, కోతకాలపు వర్షాన్ని కురిపిస్తున్న వారెవరు? అంటే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టేనా లేనట్టా? అవునా? మన పిల్లలు వెళ్ళి పంతులు గారు చెప్పేటువంటి పాఠాలు విని జ్ఞాపకంలో ఉంచుకొని పరీక్షల్లో రాసి పాస్ అయి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే ఈ దేహానికి బుర్రుంది, ఈ బుర్రలో ఒక మెదడుంది. ఈ మెదడు వినగలుగుతున్నది, గ్రహించగలుగుతున్నది, జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నది. సందర్భాన్ని బట్టి వివేకముతో విచక్షణ కలిగి చెప్పగలుగుతున్నది. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటే కదండి, దేవుని కృపే కదండి. ఆ విషయంలో దేవుని ఆశీర్వాదం ఎప్పటి నుండో ఉన్నదే కదండి. కానీ అబ్రహాము ద్వారా ప్రత్యేకంగా చెప్పించినటువంటి ఆశీర్వాదము ఏమిటి? ఇది మనందరికీ తెలియాలి. ఇది మనం అందరము పొందుకోవాలి. ఇది మనం అందరము అనుభవించాలి. అప్పుడే దానికి సార్థకత. దేనికి? వాగ్దానమునకు. మనం విన్నటువంటి దానికి, మనం ఎరిగినటువంటి దానికి, మనం ఏ ఆశతోనైతే దేవుని సన్నిధిలోనికి వస్తున్నామో,
ఏ ఆశతోనైతే ప్రార్థన చేస్తున్నామో, పాడి స్తుతిస్తున్నామో, దానికి సార్థకత జరగాలి. ఏంటి? ఏమనుకోకూడదు. మీరు నాకు ఏం చెప్పకపోయినా దేవునికి ఏం వినబడుతుంది? ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఏమైనా చెప్పకుండా దాచుకున్నారనుకోండి, దేవునికి అది తెలుస్తుందా తెలియదా? ఇప్పుడు మీరు ఏం చెప్పకుండా దాచుకున్నారనుకోండి, దేవుని దృష్టిలో మీరు ఎవరన్నమాట? అంతే కదా? మీరు అబద్ధికులా యథార్థవంతులా? అబద్ధికులా యథార్థవంతులా? ఏమండి, ఇక్కడ మేము దేవుణ్ణి ఎరిగిన నాట నుండి పొరపాటున కూడా మేము అబద్ధం ఆడలేదండి అన్న వాళ్ళు మీ కుడి చేయొద్దండి. ఆ పెద్ద ఆయనకి ఎత్తాడు, ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఏం పేరండి? సాయి గారి తండ్రి ఆయన. అబ్బా, వావ్, ఆయన పేరే పెట్టుకున్నావా? అంటే ఆనాటి అబ్రహాము లోకానికి రక్షణ వస్తుంటే, ఈనాటి అబ్రహాము ఈ అనంతగిరి పల్లికి ఆశీర్వాదము వస్తున్నది. రావాలి గాక, రావాలి గాక. మరి అసలు ముచ్చట ఏంటండి? మీరు ఎవరు ఎత్తలేదు ఏంది? మీకు తెలుసా, అబద్ధికులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. ఒక మాట నిజమమ్మా, పుట్టినాక తెలిసింది ఇక్కడ ఒక లోకం ఉన్నదని. అంతేనా? అంతకుముందే తెలుసా మీకు? మనం జన్మించాకనే కదా తెలిసింది ఇక్కడ ఒక లోకం ఉందని. ఇదేంది? ఆమెనంటా అంది, గంట కొడుతుంది అనమాట. రైట్. మరణించాక తెలుస్తుంది మరో లోకమున్నదని. అది దేవుడున్న లోకం కాదంటే పాతాళ లోకం. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనందరికీ జన్మనిచ్చినటువంటి తండ్రి అయిన దేవుడు తానేం కోరుకుంటున్నాడంటే, భూమి మీద వారికి ఇవ్వబడినటువంటి ఆయుష్లో వారికి ఇవ్వబడినటువంటి జీవిత విలువ ఏదైతే ఉంటున్నదో దానికి సార్థకత చేసుకొని పరిశుద్ధుడనైనటువంటి నా యొద్దకు వారు రావాలి. సార్థకత అన్నప్పుడు మనందరికీ అవయములు కలిగినటువంటి దేహం ఇవ్వబడింది కదండి. కళ్ళెందుకు ఇచ్చాడు? చెవులెందుకు ఇచ్చాడు? నోరెందుకు ఇచ్చాడు? చేతులెందుకు? కాళ్ళెందుకు? ఈ దేహం ఎందుకు? ఈ దేహాన్ని ఎందుకైతే ఇచ్చాడో దానికి సార్థకత జరిగించినప్పుడు ఆ సార్థకత కూడా ఎలాంటి సార్థకత జరగాలి అనంటే, నేనిచ్చినటువంటి దేహాలు నీతి సాధనాలుగా వాడబడాలి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడున్నటువంటి లోకమునకు మనం వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే వెళ్ళగలుగుతారు. అంతే కదండి? అవును. మన పిల్లలున్నారు, వారు బయటికి వెళ్ళి పేడ దొక్కి, మలము దొక్కి, మోరీలలో దుర్లి, మురికంతా అంటించుకొని, నల్లటి కంపుతో వారు మమ్మీ అని ఇగిలించుకుంటూ పెద్ద దర్వాజా కాడికి రాగానే మీరు చూస్తే ఏమంటారు? అక్కడ ఆగండి. నీ కొడుకు వస్తానంటుంటే ఆగుమని ఎందుకు అంటున్నావు? వాడి దగ్గర ఏమున్నది? నిన్న ఇంపుగానే ఉండే, ఇప్పుడు ఏమయ్యాడు? కంపయ్యాడు. మరి కంపైనటువంటి ఆ బిడ్డను నువ్వేం చేస్తావు? అటు నుండి అటే జాలట్లకు తీసుకుపోయి, జాలట్ అంటే తెలుసా?
అంటే ట్యాప్ దగ్గరికి, గోలెం దగ్గరికి, అంటే అన్ని మారిపోయాయి అనుకోండి. ఆ ట్యాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డ్రెస్సులన్నీ తీసేసి ఆ నీళ్ళన్ని పోసి మంచి సబ్బుతో రుద్ది అప్పుడు టవలుతో తుడిచి సంకలోకి తీసుకొని ఉమ్మ ఉమ్మ అని ముద్దులు పెట్టుకుంటూ గారాబం చేస్తూ మురిపంతో ఇంట్లోకి తెచ్చుకుంటావు. ఇది తల్లి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ. దేవుడు నరులందరినీ యథార్థవంతులుగా పుట్టించి ఉంటున్నాడు. కానీ పెరిగి పెద్దవుచున్న కొలది తల్లిదండ్రుల ప్రభావమో, అన్నదమ్ముల ప్రభావమో, సమాజము యొక్క ప్రభావమో, స్నేహితుల యొక్క ప్రభావమో, ఈరోజు ఉన్నటువంటి టీవీల ప్రభావమో, సెల్ ఫోన్ల, ముఖ్యంగా సెల్ ఫోన్ల ప్రభావంతో వాడు చూడకూడనివి చూస్తున్నాడు, వినకూడనివి వింటున్నాడు, నేర్చుకోకూడనటువంటివి నేర్చుకుంటున్నాడు, అభ్యాసము చేయకూడనటువంటి వాటిని చేస్తున్నాడు. అలా నోటితో, మనస్సుతో, హృదయముతో, చేతులతో, కాళ్ళతో, శరీర అవయవాలతో చేయకూడనటువంటి తప్పులు చేస్తున్నాడు. ఒకటా రెండా? కుప్పలు కుప్పలుగా చేస్తున్నాడు. ఆ తప్పులనే దేవుడు పాపాలు అని అంటున్నాడు. పాపాలు అని అంటున్నాడు. ఆ పాపముల కంపు కొడుతూ ఉంటే దేవుడు తన ఇంటికి మనల్ని ఎలా పిలుస్తాడు, ఎలా రాణిస్తాడు? ఎలా రాణిస్తాడు? మనము పాపముతో ఉన్నంత కాలము ఆయన రానివ్వడు. ఆయన రానివ్వట్లేదు కనుక నువ్వు ఇక్కడనే ఉండు అని ఈ లోకం అంటదా? ఈ లోకం ఏమంటది? ఓ 70-80 సంవత్సరాలు రాగానే ఇక బో అని అంటా ఉంటది. ఎట్లా అంటది? మోకాళ్ళ నొప్పులు టింగ్ టింగ్ అంటాయి. ఇంకా ఎందుకు బతుకుతావు నువ్వు? అవునా? నడుము నొప్పు, కండ్లు కనబడవు, నవ్వులదామంటే దంతాలు ఉండవు, వినికిడి ఉండదు, వణుకు, కాలు తీసి కాలు వేయలేరు, పడుకుంటే నిద్ర రాదు, తింటే అరగదు. ఎన్ని రకాల సమస్యలండి. అప్పుడు ఏమంటారో తెలుసా? ఈ బతుకు పాడుగాను, ఎందుకు ఈ బతుకు, యాల పొద్దుగాల చచ్చి వెళ్ళిపోతే బాగుండు అని అంటారా లేదా పెద్దవాళ్ళు? అంటే నీ దేహం నీకేమని చెప్తాంది? తొందరగా వెళ్ళిపో. దేహమే కాదు, ఈ లోకమే వెళ్ళిపోమంటది. ఎవరైనా ఆపుతారా? డబ్బున్నోళ్ళు వచ్చి నువ్వు పోవాల్సిన అవసరం లేదు, నేనున్నాను రా అని ఆపుతారా? ఆపగలరా? వైద్యులు ఆపగలరా? అధికారులు ఆపగలరా? మన వారనబడిన వారు ఎవరైనా సరే ఆపగలరా? అంటే ఈ లోకము చెప్పకనే చెబుతుంది వెళ్ళిపోమ్మని. ఇంకో విషయం చెప్పనా? వారసులు ఉన్నారనుకోండి, ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, నాన్న నీ వయసు దగ్గర పడుతుంది, నువ్వు ఉన్నప్పుడే మాకు ఆస్తులు పంచి కాగితాలు రాసిస్తే బాగుంటుంది అంటే ఆ కొడుకు నువ్వు వృద్ధుడవయ్యావు, మాకు రాసిస్తే ఏ చిక్కులు లేకుండా ఉంటున్నాయంటే పరోక్షంగా ఆయన ఏం చెబుతున్నట్టు, ఏం దృష్టికి తీసుకొస్తున్నట్టు? నీవు వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. అంతేనా? అది నిజమే, వెళ్ళిపోవటం అనేది నిజం. మరి ఇప్పుడు అక్కడ దేవుడు రానివ్వకపోతే, ఈ లోకము వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్ళాలి? మొత్తానికి వెళ్ళుట ఖాయం. ఈ లోకములో నుండి వెళ్ళుట ఖాయం. వెళ్ళిన మనము దేవుడు రానియకపోతే ఎక్కడికి వెళుతాం? అంటే పాపము చేసిన, తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష అనేటువంటిది ఈరోజు మన చట్టములో మనం ఏ విధంగానైతే రాసుకొని ఉన్నామో, దేవుని దృష్టిలో తప్పు చేసినటువంటి వారిని నరకము అనేటువంటి శిక్షలోనికి పంపిస్తాడు. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలోనికి మనం వెళ్ళకూడదు అనంటే దేవుడున్నటువంటి దేవలోకములోనికి మనము వెళ్ళాలి. అలా వెళ్ళాలి అనంటే ఈ విషయాన్ని తెలియచేసినటువంటి వాడు, ఈ మార్పును తీసుకొచ్చేటువంటి వాడు
యేసుక్రీస్తు ఆ మాటే 26వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 26వ వచనము. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. దుష్టత్వము నుండి మళ్లించటం అంటే దాని అర్థం ఏంటి? శిక్షలో నుండి, మొదటగా పాపములో నుండి తప్పించటం, అంతేనా? తర్వాత నరకములో నుండి తప్పించటం, సాతాను యొక్క ఆ భ్రష్టుడి యొక్క కబంధ హస్తాలలో నుండి విడిపించటం, అలా విడిపించి పరిశుద్ధులుగా చేసి ప్రభు పాదముల యొద్దకి చేర్చి మరణించిన తర్వాత మరలా బ్రతుకులాగున, బ్రతికిన వాడు మరెన్నటికి మరణించకుండులాగున ఏర్పాటు చేసినటువంటి వాడు యేసుక్రీస్తుల వారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిపోకుండా నిత్య జీవములోనికి నడిపించులాగున అప్పటి వరకు లోకమెరగనటువంటి అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఆయన నోట నుండి జారువాలాయి. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, అబ్బురపడ్డారు. ఇంత గొప్ప జ్ఞానం ఇతడికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? మన కళ్ళ ముందే నిన్న మొన్న పెరిగినవాడు కాడా? ఇలాంటి వాడు మనం ఎన్నడూ విననటువంటి సంగతులు ఎలా బోధించగలుగుతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. అనేకులు వాటిని ఆలోచించారు. ఆలోచించిన వాటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని, నిజంగా ఈ మాటలు నాకు అవసరం, ఈ మాటలు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాయి, ఈ మాటలు నాకు కావాలి అని చెప్పి క్రీస్తు యేసునొద్దకు వచ్చారు. వచ్చినటువంటి వారు, అయ్యా మీరేం చెబుతున్నారో ఆ ప్రకారంగా మేము ఉంటాం, మీరు అనుగ్రహిస్తానన్నటువంటి ఆ నిత్య జీవాన్ని, ముఖ్యంగా మొదటగా రక్షణను మాకు అనుగ్రహించండి, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించండి అని ఆయన చెంతకు చేరినటువంటి వారే మొదటి శతాబ్దపు క్రైస్తవులు. ఆ పిమ్మట వారు బోధించగా 2వ శతాబ్దం, అలా 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, అది వరదలా ప్రవహిస్తూ 21వ శతాబ్దంలోనికి వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో 450 కోట్ల పైచులకు క్రైస్తవులుగా ఈరోజు సాక్ష్యం కలిగి ఉన్నారు అంటే అది క్రీస్తు యేసు మూలముగా దక్కినటువంటి ఆశీర్వాదం. అబ్రహామునకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము క్రీస్తు యేసుల వారి ద్వారా ఈరోజు ఆ విధంగా నెరవేరుచున్నది. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అనుమానాలు ఉన్నాయి కదా. అవును, నేను అబద్ధం ఆడుచున్నానా? నేనేమన్నా మోసం చేస్తున్నానా? నేనెవరన్నా తిడుతున్నానా? ఎవరినైనా కొడుతున్నానా? తిట్టిన వాడిని ఏం చేద్దామా? తిట్టకూడదు కదా. ఇలాంటి చాలా ఉన్నాయి కాంప్లికేషన్స్. అలా మనం ఆలోచించుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు గమనించాలి. మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని అనుకుంటారు కదా. కానీ విషయం ఏంటంటే, అనుకుంటారు కానీ నిజంగా ఆయన మాట్లాడుచున్నప్పుడు మాత్రం దాన్ని గమనించరు. ఎస్, మాట్లాడితే బాగుండు అని మీరు అనుకుంటారు. నీ ఆశ మేరకే ఆయన మాట్లాడుతాడు. కానీ ఆయన మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని పెడచెవిన పెడతావు. ఎలాగో తెలుసా? ఎలా మాట్లాడతాడు తెలుసా? ప్రియులారా, చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ ఒక అనుభవం ఉంటుంది. ఏంటి అనంటే, జక్కయ్య ఇజ్రాయేలు దేశములో యోర్దాను నది ఓరన యెరికో అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణములో సుంకమును వసూలు చేసేటువంటి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అయితే నార్మల్గా ట్యాక్స్ కొంత ఉంటుంది, కానీ ఈయన ఏం చేసేవాడంటే జనుల రక్తమును త్రాగేటువంటి వాడు. పన్ను పావులైతే ఆయన రూపాయి పీల్చేటువంటి వాడు. అలాంటప్పుడు ఎంతటి వారైనా నలిగిపోతారు కదండి. అది సామాన్యులైతే మరింత నలిగిపోతారు. అలా
అనేక కుటుంబాలను హింసించినటువంటి వాడు ఆయన. అలా అనేక రకాలైనటువంటి పాపము చేసినటువంటి వాడు ఆయన. అయితే యేసుక్రీస్తుల వారు, అమ్మా ఎక్కడ పుట్టాడు ఆయన? ఎక్కడ పుట్టాడు అమ్మా చెప్పాలి. చర్చికి వెళ్ళే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ చర్చికి వెళ్ళే వారెవరో వెళ్ళని వారెవరో నాకు తెలియదు. చర్చికి వెళ్ళే వారు చేయతండి ఒకసారి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఏ ఊరిలో పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. వెరీ గుడ్. ఏ ఊరిలో పెరిగాడు? నజరేతులో పెరిగాడు. అవునా? ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళాడు? యెరికోకు వెళ్ళాడు ఈ సందర్భాన్ని. అవునా? యెరికోకు వెళ్ళాడు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? ఎందుకు యెరికోకు వెళ్ళాడు అనంటే, అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక పాపి ఉన్నాడని ఆయనకు ముందే తెలుసు. అక్కడికి వెళ్తే అనేక మంది జనులు ఆయనను ఆయన చుట్టూ మూగారు. ఎందుకంటే ఆయన రోగం ఉన్నటువంటి వారికి స్వస్థత ఇస్తున్నాడు, ఆకలైనటువంటి వారికి రొట్టె పెడుతున్నాడు. ఆయన దగ్గరికి పోతే ఏదో ఒక ప్రయోజనం దక్కుతుందని చెప్పి అనేకులు ఆయన చుట్టూ మూగుచున్నారు. కొంతమంది నిజాయితీగా ఆయన మాటలు వినటానికి వచ్చేవారు. అయితే ఆ నోట ఈ నోట ఎన్నో రోజుల నుండి వింటున్నటువంటి జక్కయ్యలో అలాంటి గొప్ప మాటలు చెప్పేటువంటి వాడు, పరిశుద్ధుడిగా సాక్ష్యం సంపాదిస్తున్నటువంటి వాడు, అనేకమైనటువంటి అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు మన ఊరికి వచ్చాడట. ఆయన ఎలా ఉంటాడో ఒకసారి చూసొద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. సమూహము ఎక్కువగా ఉండటం మూలంగా అతన్ని చూడలేక ఏం చేశాడట? చెట్టెక్కాడు. చుట్టూ అంతమంది ఉంటే ఆయన దృష్టి ఎటువైపు వెళ్ళిందండి? చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య వైపుకు వెళ్ళింది. వీళ్ళందరినీ కాదని అతని వైపే దృష్టి వెళ్ళటానికి గల కారణం ఏంటి అనంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాను. ఎస్, ఎవరు పాపముతో ఉన్నారో, మ్రగ్గిపోతున్నారో, ఎవరు మరణిస్తే నశించి నరకానికి జారిపోబోతున్నారో వారిని ఆదుకోవాలనేటువంటి ఆర్తనాదాలు చేయబోయేటువంటి వారి యొక్క కేకలను ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తుల వారు వారిని వెతుక్కుంటూ వారి యొద్దకి వెళ్ళాడు. అలా ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య అక్కడ కూర్చున్నావేంటయ్యా, నీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అంటే, ఆయన ఒక్కసారిగా ఊహించని పరిణామం కదండి. సరే, ఆనందముతో ఉక్కిరి బిక్కిరైపోయి దిగి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడండి? అయ్యా, నేను అన్యాయముగా సంపాదించినటువంటి సంపాదనలో 50% అంటే సగం అని అన్నాడు. అక్కడ సగం బీదలకిచ్చేదను, ఇంకా సగం ఎవరి యొద్దనైతే నేను అన్యాయముగా పుచ్చుకున్నానో వారికి 4 గంటలుగా చెల్లించేదను. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎంత ఉంచుకునే అవకాశం ఉందండి? ఆయన దగ్గర ఎంత ఉంచుకునే అవకాశం ఉంది? దాదాపుగా పూర్తిగా ఇచ్చేస్తున్నాడు. 4 గంటలంటే లెక్క మనం ఒకసారి ఊహించవచ్చు కదండి, కదా? సగం బీదలకు ఇచ్చేశాడు, మిగిలిన సగంలో 4 గంటలు చెల్లించేస్తాను అంటున్నాడు. ఎంత మిత్తిలేసుకున్నా అంత వస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్య గారు ఎంత మారారండి? ఎంత మారారు? యేసు ప్రభుల వారు కోరుకున్నంతగా మారారు. అంటే సంపూర్ణముగా 100% మారాడు. మరి మనం ఎంత మారాము? మనకు ఇష్టమైనంత మారామా? దేవుడు కోరుకున్నంతగా మారామా? మనకిష్టమైనంత మారితే కుదరదమ్మా. దేవుడికి నచ్చినంతగా మారాలి, 100% మారాలి. మారుతారా? మారుతామన్న వాళ్ళు మేము మారుతాము దేవా అని గొంతెత్తి చెప్పండి దేవుడికి. కష్టమైతుంది కదా.
కష్టమవుతుంది కదా. ఆ కష్టములో నుండి ఈగి బయటికి వస్తేనే మనకు రక్షణ దొరుకుతుంది. ఎస్, మన అలవాట్లని, మన పద్ధతులని, మన ఇష్టాలని, మన కోరికలని విడిచిపెట్టాలంటే మనకు కష్టంగానే అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకొని వాటిని విడిచిపెట్టగలిగితే మనం ఊహించనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి భవిష్యత్తును మనం పొందుకోగలుగుతాం. ఎస్, ఇక అక్కడి నుండి అంటే చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు ఆయన 3.5 సంవత్సరాలలో, ఎక్కడ ఆగకుండా తిరిగాడు. అక్కడ నుండి సమరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సుకారు అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళాడు. మనం అప్పుడు లేం కదా, అప్పుడు మనం ఉంటే వచ్చాడు చెప్పుకోవచ్చు. ఓకే, కరెక్ట్, మీరు చెప్పింది రైట్. మీరే కదా చెప్పింది, మీరా? ఓకే రైట్. సుకారు అనేటువంటి గ్రామానికి వచ్చాడు. రైట్, మీ మాట చూపుంది. రైట్, ఆ గ్రామమునకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? ఇప్పుడు యాకోబు త్రవ్వించినటువంటి బావి యొద్దకు వెళ్ళి దాహమైనటువంటి వాడుగా కూర్చున్నాడట. వాస్తవానికి ఆయనకు దాహం లేదు. ఎందుకంటే ఆయన ఆకలి అయ్యేవాడికి అన్నం పెట్టేవాడు, దాహం అయ్యేటువంటి వాడికి నీరు ఇచ్చేటువంటి వాడు. అక్కడికి వ్యభిచారము చేసేటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆమెతో మాట్లాడాడు. మొత్తానికి చాలా మాట్లాడాడు. కంక్లూజన్ ఏంటంటే, ముగింపు ఏంటి? ఆ మాటల్లో సారాంశం ఏంటి? చివరికి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన రహస్యములను బయట పెట్టినప్పుడు ఈయన సామాన్యుడు కాదండోయ్ అని చెప్పి గమనించుకున్నటువంటి ఆయన మొట్టమొదటగా నీవు ప్రవక్తవు అని నమ్ముచున్నాను అనన్నది. ఆ తదుపరి నీవు మెస్సియవు అని నమ్ముచున్నాను అనన్నది. ఆ పిమ్మట బావి యొద్దనే కుండను వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఇతడు కాడా, వచ్చి చూడండి అని చెప్పి వారందరిని తోడుకొని వచ్చి యేసయ్యతో మాట్లాడిపించి, యేసయ్య మాటలను వినిపించి, వాళ్ళందరూ వారి నోటితో ఏమని చెప్పగలుగులాగున చేసిందామే. అమ్మా, నీవు చెప్పిన మాటలను బట్టి కాక ఇప్పుడు స్వయంగా క్రీస్తు యేసుతో మేము మాట్లాడాము కాబట్టి మేము ఆయన మాటలను బట్టి మేము నమ్ముచున్నాము అని అన్నారు. ఏమండి, విన్నటువంటి మాటలకి స్పందన, నిజంగా ఆలోచించటము, స్పందించటం అనేటువంటిది అంత త్వరగా ఉండాలి. చూద్దాంలే, చేద్దాంలే, చచ్చేటప్పటికి చూద్దాంలే, ఆయన వచ్చేటప్పటికి చూద్దాంలే, ఈ చూద్దాంలే అన్నది ఏమవుతుంది? కాస్త ఏమండి, రోజులు ఆగుతాయా? సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, రోజులు గడుస్తూనే ఉంటాయి, మాసాలు గడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. ఈ లోపు మన ఆయుష్ ముగిసిపోతూనే ఉంటుంది. చనిపోతాం. మార్పుతో చనిపోతే పరలోకం, మారకుండా చనిపోతే పాతాళం, నరకం. మరి మీకు నరకం కావాలంటే మీ ఇష్టం, కానీ పరలోకం కావాలంటే మట్టికి మీరు మారాలి. మనమందరము మారాలి. ప్రియ దేవుని వారలరా, ఈరోజు యేసుక్రీస్తును గురించినటువంటి మాటలు ఏదో ఇలాంటి సందర్భాలలో ఏదో కొన్ని మాటలు చెప్పటం మూలంగా ఏమవుతాయి అయితే అయి ఉండొచ్చు, అది చూసినోడెవడు, కానినోడెవడు, ఎరిగినోడెవడు అనేటువంటి ఒక జాస్తి మనలో పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వారికి దాని విలువేంటో తెలుస్తుంది. యేసే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పి ఒక పౌలు లాంటి మహానుభావుడు సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక బలమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ముగించాలి అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే ఏదో ఇలా చెట్టు పెట్టుకొని, అంటే పెట్టిన వాళ్ళని హర్ట్ చేయటం నా ఉద్దేశం కాదు. ఇలా బెలూన్లు కట్టుకొని, ఇక ఇప్పుడు ఎట్లా కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఇంటికి సున్నాలు వేసుకుంటాం. సున్నాలు మీన్స్ ఇప్పుడు పెయింట్లన్నీ, అవునా? తర్వాత పిండి వంటలు చేసుకుంటాం. ఇక ఆ 25వ తారీఖున మటనో చికెనో తెచ్చుకొని బిర్యానీలు వండుకొని గుమగుమలాడుతుంటే ఇక తినుడు, అవునా? ఇది
మనము క్రిస్మస్ అని ఫీల్ అవుతున్నాం. ఇంకా కేక్ ఏమో ఉందో మరి, ఇక్కడ ప్లానింగ్ ఉందా? ఇలా సో ఉంటాయి. అంటే మీరు కేక్ కోసుకొని తినటాన్ని నేను తప్పుపట్టట్లా, కానీ నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడవుతుందో తెలుసా? నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడవుతుందో తెలుసా? ఇక్కడ మనకు భౌతికంగా కళ్ళకు కనబడేటువంటి కార్యములు చేసుకుంటే ఇది క్రిస్మస్ కాదు. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటి? ఇప్పుడు యేసు జన్మించాడని మనకు తెలుసు, 30 సంవత్సరాలు అమ్మా నాన్నల దగ్గర ఇంట్లో ఉన్నాడని తెలుసు. 3.5 సంవత్సరాలు ఎక్కడ తిరిగాడు? ఊరు వాడ, గలిలయ ఏంటి, యూదయ ఏంటి, సమరయ ఏంటి, ప్రతి పట్టణము, ప్రతి వీధి, ప్రతి గుమ్మము తడుతూ ఆయన తిరిగాడు. పనిపాట లేకనా? ఎందుకు తిరిగాడు ఆయన? సత్యమును తెలియచేయటానికి తిరిగాడు. జరిగిందేమిటి, జరుగుతున్నదేమిటి, జరగబోయేది ఏమిటి, ఈ నా ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగాడు. ఏదో అంటారు కదా, కాళ్ళకు ఏదో కట్టుకొని తిరిగామని అంటా ఉంటారు పెద్దలు. కాలు చెప్పులు అరిగేదాకా తిరిగాము అని చెప్పేసి అని అంటా ఉంటారు. ఆయన అంతగా తిరిగాడు. ఎందుకోసము తిరిగాడు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలయునని నిశ్చయించుచున్నాడు. మర్చిపోకూడదు, చరిత్రను మనం మార్చలేము, వర్తమానములో జరుగుతున్నటువంటి దానిని మనం మార్చలేము, భవిష్యత్తులో ఏది నిర్ణయించబడుచున్నదో దానిని మార్చలేము. కానీ గతము, వర్తమానము, భవిష్యత్తు అనేటువంటి ఒక సత్యం ఉంది. ఈ సత్యమును గూర్చినటువంటి సంగతులు మనము ఎరగాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకు తెలియాలి. అంటే క్రీస్తు యేసుల వారు బోధించినటువంటి మాటలన్నీ మనకు తెలియాలి. ఇక్కడ మెజారిటీ క్రైస్తవులే అని మీ చేతులు ఎత్తడం ద్వారా తెలిసింది. కాబట్టి అమ్మలారా, అన్నలారా, మనందరికీ తెలియాల్సింది ఏంటి? ఆనాడు యేసు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ఈరోజు వాక్యం రూపంలో మన యుద్ధకు వచ్చాడు, ఉన్నాడు. ఈ 66 పుస్తకాల సారాంశం మనకు తెలియాలి. అవునా? తెలుసుకొని మనసు మార్చుకొని పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి బ్రతికి దేవుడిచ్చినటువంటి ఈ దేహముతో దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేసి ఏం పొందుకోవాలట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఏమన్నాడు? దానికి ముందు మాట ఏమన్నాడు? మనుషులందరూ రక్షించబడాలి. మనుషులందరూ రక్షించబడాలి. ఊరి వాళ్ళను కోరుకుంటున్నాను, ముఖ్యంగా ఈ టెంట్ కింద ఉన్నటువంటి మీ అందరినీ కోరుకుంటున్నాను. మనమందరము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై దేవుడు అనుగ్రహించే రక్షణను మనము పొందుకోవాలి. రక్షణ అంటే మారు మనసుతో బాప్తిసం తీసుకుని తొలి అడుగు వేశాం. గమ్యమనేటువంటి పరలోకమునకు చేరునంతగా మలి అడుగులు వేస్తూనే ఉండాలి. అలా మీరందరూ వేయాలని మనసారా కోరుకుంటున్నాను. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చారు? మత్తయి సువార్త ముగింపు 20వ అధ్యాయము 28వ వచనము ఏమంటున్నాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనము, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును, అంటే సేవ చేయటానికి, ప్రేమ పంచటానికి, పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఏ విమోచన? పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. అంటే పాపము నుండి విమోచించి
పరిశుద్ధతలోనికి నడిపించి రక్షణ భాగ్యము కలిగించి నిత్య జీవము, నిత్య స్వాస్థ్యము, నిత్యానందం, సంతోషం, సమాధానం, సంతృప్తి అనేటువంటి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని చెప్పి ఆయన సిలువలో మరణించి రక్తాన్ని కార్చటానికి వచ్చి ఉన్నాడు. ఆ విలువైనటువంటి సిలువ మరణపు యొక్క ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే అంతరంగము జలధరిస్తుంది. అక్కడ మనకు పాశ్చాత్తాప హృదయం కలుగుతుంది. ఆ పాశ్చాత్తాప హృదయం కలిగితే మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తే మనము రక్షణలోనికి ప్రవేశిస్తాం. ఎప్పుడైతే ఈ సత్యమును తెలుసుకొని, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది, ఎప్పుడైతే మన పరిశుద్ధ జీవితంలో, రక్షణ జీవితంలో అడుగుపెట్టి కొనసాగుతామో, అది యథార్థంగా ఎప్పుడైతే కడవరకు నడుస్తుందో అప్పుడే నిజమైనటువంటి అసలు సిసలైనటువంటి క్రిస్మస్ జరిగినట్టుగా ఉద్దేశించబడుతుంది. మీరందరూ ఏమంటే ఉండిపోయేటువంటి దాని గురించి కాకుండా ఉండబోయేటువంటిది శాశ్వతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉండాలని, అలా మీరు ఈ ఒక్క దినమునకు కాకుండా డిసెంబర్ 25 అనేటువంటి ఒక దినానికి కాకుండా శాశ్వతమైనటువంటి, అంటే ప్రతి దినము సంతోషించేటువంటి వారుగా మీరందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.